కుంటే ఎస్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి రకరకాల ఆరోపణలు, రకరకాల విమర్శలు. సరే మొత్తానికైతే ఎట్టకేలకైనా ఆయన విచారణ ముందు హాజరయ్యారు, అంతా అయిపోయింది. సో ఈ విచారణలో ఏదైతే కరెక్ట్ వాంగ్మూలం ఏదైతే ఉందో అది విచారణ కమిషన్కి పూర్తిగా ఎవరు కూడా ఇవ్వలేదు అనేది ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు చేసినటువంటి వ్యాఖ్యలకి బలం చేకూరుతుంది. అది కూడా కిషన్ రెడ్డి గారు ఏదైతే ఈటల రాజేందర్ గారు మాట్లాడినటువంటి అంశాలన్నింటిలో కూడా దానికి సపోర్ట్ పలకడం అది చాలా విడ్డూరంగా ఉందంటూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడడం జరిగింది మీడియా చిట్ చాట్లో. సో ఈ రకంగా చూసుకుంటే కేసీఆర్, కేటీఆర్, కిషన్ రెడ్డి అంతా కూడా ఒకటే. కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కేసీఆర్కి సపోర్ట్గానే ఉంటాడు, కోవర్ట్గానే పనిచేస్తాడన్న మాటలకి ఇవన్నీ కూడా నిదర్శనాలు అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఏంటి సార్ అంటే నిజంగానే కాళేశ్వరం ఇష్యూలో మరి ఇలాంటి రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కేటీఆర్ కూడా విపరీతంగా రేవంత్ రెడ్డి గారిని పట్టుకుని నానా మాటలు మాట్లాడడం, అసలు తెలంగాణలో ఇరిగేషన్కి సంబంధించి ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కాలువలు ఉన్నాయి, ఎంత నీరుంది, ఎంత నీరు ఎత్తిపోస్తున్నాం, ఇలా సమగ్రమైనటువంటి ఇరిగేషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు కేసీఆర్కి తప్పితే ఈ ప్రపంచంలో ఎవరికి తెలియదన్నట్టుగా ఆయన కూడా మాట్లాడడం జరిగింది. అది మీడియా ముఖంగానే మాట్లాడారు ఆయన, ఆ బయట కూడా నేను టెలికాస్ట్ చేస్తాను. సో ఏంటి మీరేం మాట్లాడదాం అనుకుంటారు ఈ విషయంలో? ఇప్పుడు ఈ ముగ్గురు విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఇది కూడా భారతీయ రాష్ట్ర సమితి అయింది కదా. భారతీయ రాష్ట్ర అయితే వీళ్ళు నిజానికి బండి సంజయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్స్ అప్పటి భారతీయ జనతా పార్టీ భయంకరంగా బాగా యాక్టివిటీస్లోకి తీసుకొచ్చింది బండి సంజయ్ గారు. అంటే అప్పుడు జరుగుతున్న రేసులో రేవంత్ రెడ్డి గారు ఒకవైపు, బండి సంజయ్ గారు ఒకవైపు, ఆ ఫైట్ బీఆర్ఎస్ పార్టీ పైన బాగా జరిగింది. కేటీఆర్ గారు కూడా పదే పదే ప్రెస్ మీట్లో బండి సంజయ్ గారి గురించి మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం బాగా జరిగింది. కేసీఆర్ గారు కూడా స్పందించారు. బండి సంజయ్ గారు ట్రాక్టర్ దుందురా వచ్చి నా ఫామ్ హౌస్ దుందాను మందు దాతో అంటే మందు నువ్వట పోసినవా వచ్చి పోతున్నావు అని చెప్పేసి అని కూడా మాట. అంటే ఆ ఎఫెక్ట్ వచ్చింది బండి సంజయ్ గారు. ఎలక్షన్స్ ముందు టక్కున బండి సంజయ్ గారిని తీశారు. దానికి కారణం కేసీఆర్ గారు అని చెప్పేసి అని చాలా స్పష్టంగా ఉంది. కేసీఆర్ గారేనా అంటే మీరు డిసైడ్ చేశారా లేకపోతే నిజంగా ఆ పార్టీ నుంచి ఏమైనా అధికారం? ఎందుకంటే కిషన్ రెడ్డి గారిని పెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావద్దు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావద్దు అలా ఉద్దేశం. కనుక మీరు మాకు సహకరించాలి, మీరు ఎట్టే గెలవరు భారతీయ జనతా పార్టీ. కనుక మీరు బండి సంజయ్ గారిని కానీ పెడితే బండి సంజయ్ చాలా దూకుడు స్వభావం ఉన్నాడు. ఇప్పుడు వాస్తవానికి బండి సంజయ్ బీజేపీలో ప్రెసిడెంట్గా ఉండి ఎలక్షన్ కానీ కొట్లాడింటే వాళ్ళకి 8 వచ్చేది కాదు, ఎక్కువ వచ్చేది. అంటే ఆ టెంపో నడిపాడు అతను. అంటే ఇప్పుడున్న 8 కాకుండా ఇంకెక్కువ వచ్చేటివి. ఏది మన అసెంబ్లీ సీట్లు వచ్చేటివి. ఇప్పుడు ఆ 8 రావడానికి కూడా కారణం బండి సంజయ్ ఫైటింగే. ఇంకా మిగతా నాయకుల వల్ల ఏం కాదంటారు. ఎంత వేస్ట్ ముచ్చట ఏం చెప్తున్నా కదా. అయితే దాంట్లో వాళ్ళు కొంత బలం పెంచుకునే వాళ్ళు ఆ బలము బీఆర్ఎస్కు తగ్గేది. ఇప్పుడు బీఆర్ఎస్కు సీట్లు వచ్చినాయి కదా అని తగ్గేటివి. కనుక ఇట్లా కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకొని బండి సంజయ్ గారిని తొలగించారు, కిషన్ రెడ్డి గారిని పిలిచారు. కిషన్ రెడ్డి గారు ఏ రకంగా రాజకీయం చేస్తాడు అనేది అందరికి స్పష్టంగా తెలుసు. కిషన్ రెడ్డి గారు బయట మాట్లాడుతుంటారు, లోపల పోయి కౌలించుకుంటుంటారు వాళ్ళు. బీజేపీ అంతెందుకు ఈ మాట నేను కూడా కాదండి, స్వయాన వాళ్ళ కూతురే ఇప్పుడు బహిరంగంగా వచ్చి చెప్తుంది, నన్ను జైలుకు పంపించినప్పుడు పార్టీనే కలపాలని చెప్పేసి అని ప్రయత్నం జరిగింది. నా దగ్గర కూడా అన్నారు, అవసరం అని కూడా నేను 4 నెలలు ఎక్కువ ఉంటా లోపల కానీ పార్టీని మాత్రం కలపొద్దు అని చెప్పేసి అలా బిడ్డనే మాట్లాడేది. బీఆర్ఎస్ పార్టీ నాయకురాలే మాట్లాడింది, మాజీ ఎంపీ మాట్లాడేది, ఆ పార్టీ ఎమ్మెల్సీ మాట్లాడేది. దాన్ని మనం తప్పు పట్టలేక వాళ్ళ కుటుంబం బీఆర్ఎస్ బీజేపీ వల్లనే నేను జైలుకి వెళ్ళాను అనేది ఆమె వాదన. అయితే నన్ను జైలుకు పంపించేసి అసలు తిహార్ జైల్ అనేది చాలా భయంకరమైన జైలు. అటువంటి జైల్లో నేను ఎటువంటి నరకయాతన అనుభవించానో మీకు తెలియదా నాన్న? తిహార్ జైలు అంటే దాదాపుగా పెద్ద నరకాలే. అయితే మీకు తెలియదా నాన్న నేను ఎన్ని ఇబ్బందులు పడ్డాను? మీరు బీజేపీని ఆ రోజు కలుపుదామని చెప్పేసి అని మీరు ప్రయత్నం చేశారు. అవసరం అనుకుంటే నేను లోపలనే ఉంటాను కానీ పార్టీని మాత్రం కలపని అని చెప్పేసి అని నేను ఈ మాటలు మనం ఎవరు పుట్టించుకునేది కాదు, ఆమె చెప్పింది. అవునా కదా? కవితమ్మ కేసీఆర్ కూతురు ఎంత నిజమో ఆమె చెప్పిన మాటలు కూడా అంతే నిజం.
ఎంతో కొంత నిజం లేకపోతే ఈ బయట ఆమె చెప్పాలి. ఎందుకు చెప్తుంది? అది పరిస్థితి. ఇక కాళేశ్వరం వంశ విషయానికి వస్తే వీళ్ళందరూ ఇప్పుడు కేసీఆర్ గారిని ఎట్లా కాపాడుకోవాలనే ఆలోచనలే ఉన్నారు. ఇంకోటి కాళేశ్వరం అనే కేసు ఏదైతే ఉన్నదో అది మేమైనా పట్టించుకొని కావాలని పెట్టిందా? ఇప్పుడు ఆ రోజు మనం కేటీఆర్ గారి మాటలు మనం అబ్జర్వ్ చేస్తే ఈరోజు బీఆర్కే భవన్ దగ్గర ఈయననేమో లోపలికి పోయాడు. ఈయన ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి పాదయాత్రగా నడుచుకుంటూ వచ్చాడు. చెల్లెలేమో ఆడ ఇంటికాడ పోయింది, ఫామ్ హౌస్ కూడా పోయినట్టుంది. ఇక హరీష్ రావు వాళ్ళందరూ ఆడ ఉన్నారు. ఈయన మొత్తం గ్యాంగ్ అంతా ఎట్టేసుకొని గ్యాంగ్ లీడర్ నడుచుకుంటూ వచ్చేసి మీడియా ఎదురుపడితే అసలు రేవంత్ రెడ్డి గారిని ఎంత ఘోరంగా మాట్లాడింది. మా జాతీయ పార్టీ, అది జాతీయ పార్టీ, ఆ జాతీయ నిర్ణయం మా ఏ రాష్ట్ర నిర్ణయాలైనా కూడా ఇక్కడ మేము తీసుకున్నా మా జాతీయ నాయకుల ముందు మేము పెడతాము, పెట్టి చేసుకుంటాం. మళ్ళీ మీది కూడా జాతీయ పార్టీ కదా, బీఆర్ఎస్ కూడా భారతీయ రాష్ట్ర సమితి. అది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, ప్రాంతీయ పార్టీ అని వాళ్ళు ఎప్పటి నుంచో కాదు ప్రాంతీయ పార్టీ ఎవరు మేము మరి జాతీయ పార్టీ అని డిక్లేర్ చేసుకున్నారు కదా వాళ్ళు, అవునా కదా. రేపన్నాడు మహారాష్ట్రకు సంబంధించుకున్న వాళ్ళైనా, లేకపోతే మణిపూర్కు సంబంధించుకున్న వాళ్ళైనా, లేకపోతే నాగాలాండ్కు సంబంధించుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ పెట్టలేదు. ఇంకా 28 మందిని పెట్టాలి వీళ్ళు ఒక్కొక్క రాష్ట్రానికి. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి ప్రెసిడెంట్ అని పెట్టాలి కదా వీళ్ళు. పెట్టాలా పెట్టొద్దా జాతీయ పార్టీగా? మా జాతీయ పార్టీకి 29 రాష్ట్రాల ప్రెసిడెంట్ ఉన్నారు, మా క్యాడర్ ఉంది. మళ్ళీ ఇలా భారతీయ రాష్ట్ర సమితికి కూడా 29 రాష్ట్రాల్లో పెట్టాలి. పెట్టాలా పెట్టొద్దా? మరి పెట్టకుండా మేము జాతీయ స్థాయి పార్టీ అని చెప్పుకోరు. వీళ్ళందరినీ కవి కలిసి వచ్చారు. అయితే వీళ్ళు వీళ్ళు జాతీయం అని చెప్పుకుంటారు, వీళ్ళు ప్రాంతీయ నాయకులే. మేము డిసైడ్ చేస్తాము. మంత్రివర్గ శాఖలు కూడా కేటాయించే పరిస్థితిలో లేడు ముఖ్యమంత్రి. అంటే మా ఏసే మీకు ఎందుకే, మా ఆలోచన మీకు ఎందుకు? మేము మంత్రులను పెట్టుకుంటాం, మీకు ఏమైనా పాలనా వ్యవస్థ అంటే కుంటుపడిందా? ఎక్కడైనా కుంటుపడిందా? లేకపోతే మీరు ఇచ్చిన సంక్షేమ పథకాన్ని ఎక్కడన్నా కంటే మేము ఆపినామా? మీరు ఇచ్చిన సంక్షేమ పథకాలను మేము కంటిన్యూ చేసినాం కదా, ఇంకా పెంచినాం కదా అట్లా. ఇప్పుడు రైతు బంధు మీరు 10,000 రూపాయలు ఇస్తే మేము 12,000 ఇచ్చినాం, ఒక 2,000 పెంచినాం దాన్ని. అట్లనే అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇంకోటి మీరు గ్యాస్ ఇవ్వలేదు, మిగతాయి కూడా మేము అని చేసినాము. మీరు ఇండ్లు ఇవ్వలేదు, మేము ఇందిరా మహిళలను జోడించి మళ్ళీ అన్నీ చేస్తున్నాం. ఇవన్నీ ప్రజా సంక్షేమంలో మేము చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అయితే కేసీఆర్ ఆ యొక్క కాళేశ్వరం విషయంలో బీఆర్కే భవన్లోకి వెళ్ళిన తర్వాత ఈయన ఎట్టయిపోయిందంటే, బా చెల్లె జైలుకు పోయా, నేను ఒక కేసులో పోతి, ఈ కార్లో నేను పోతి, ఇంకా ఒక్కడే ఒకడు మిగిలిండు అలా మామ లంబు. ఆయన కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉండే కదా, ఆయన ఏదో బచ్చావుట్ అయ్యి ఏం విలవకండి, ఏం చేయకండి అని చెప్పేసి అని ఏదో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఏదో ఆయన జరిగిందండి, హైకోర్టు పోయాడు. అయితే ఇప్పుడు వీళ్ళందరూ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి ఇవన్నీ? ఫోన్ ట్యాప్ చేసిన వాళ్ళు ఉండరు, ఎదురుగా వాళ్ళే చెప్తారు మేమే చేసినవరా నాయన అని చెప్పి హార్డ్ డిస్క్ తగలబెట్టి అది ఎవరైనా కళ్ళకు గంతలగడ్డ కట్టింట. ఇంకొకటి కాళేశ్వరం అయితే కళ్ళకు కట్టినట్టే ఉంది కదా. సరే ఇప్పుడు వాళ్ళు హాజరయ్యారు, కమిషన్కి అంతా ఓకే అయిపోయింది, అక్కడ బాగానే ఉంది. అయితే ఇవన్నీ మేమేదో కావాలని పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మొత్తం ఊగిపోతూ మనిషి ఎవరు కేటీఆర్ ఊగిపోతూ వాడోడు పనికి మాలోడు, వాడో మంత్రి వాడు కిల్లర్, వాడు వేస్ట్ గాడు. అసలు వాడు అనే పదం నుంచి కిందికి దిగుతలేడండి. ఆయన ఒక ముఖ్యమంత్రి. అంటే భారత రాజ్యాంగాన్ని, ప్రభుత్వ విలువలను, సంస్కృతిని మర్చిపోయి మాట్లాడు. వాడు అని కేసీఆర్ని ఎవరు అనలే ఇప్పటిదాకా. కేసీఆర్ కూడా అనలేదు ఎవరిని, అవునా కదా. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాడు అని చెప్పేసి అని మాట్లాడిన సంస్కృతి అంటే ఆ సీటుకు గౌరవం ఇవ్వడం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఓటర్ కావచ్చు, బట్ ఈ 5 సంవత్సరాలు ఇప్పుడున్నప్పుడు ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి, ఆయన పాలనలో మనం అందరం ఉన్నాం, అవునా కాదు. అంటే ఎందుకు ఇంత వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం, ఇంత లెక్కలేని తను. నిజంగా చెప్తున్నాను నేను, నా వయసు నేను 69లో పుట్టాను, నా వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. నేను చాలా రాజకీయ పార్టీలను అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలను కూడా చూశాను. ఇలాంటి భాష మాత్రం లేదు, ఎప్పుడు చూడలేదు, ఎవరి దగ్గర చూడలేదు అసలు. తెలంగాణ రాష్ట్రం మరి రేవంత్ రెడ్డి గారి భాషను చూసి ఆగండి, దానికి కూడా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆరంభమైన సమయం నుంచి ఈ డైలాగులు మొదలైనాయండి. ఓకే,
అంటే ఈ భాషనే తెలంగాణ భాష అన్నట్టు అయిపోయింది. రైట్. అంటే తెలంగాణ భాష అంటే వాడు వీడు బూతులు తిట్టుకోవడమే తెలంగాణ భాష అన్నట్టుగా నేర్పించింది. సరే, తెలంగాణ ఉద్యమంలో నడిచింది అది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరి అర్థమైందా? కనుక రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి కూడా సాహసించలేడు. కారణం ఏంటంటే కేసీఆర్ను వాడి వీడని వాడాడు ఆయన. ఎందుకంటే ఆయనకు వాళ్ళ తండ్రి అంత వయసు అతను. వాస్తవానికి కేసీఆర్ వయసులో పెద్దోడు, ఆ వయసుకు గౌరవిస్తాడు. మా ముఖ్యమంత్రి గారు ఆయన కూడా గౌరవిస్తారు. ఆయన నాకపోయింది కదండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, మూసి విషయంలో అక్కడ మాట్లాడారు కదా. అయితే కానీ వీళ్ళు ఇంత దారుణాది దారుణంగా కేటీఆర్ మాట్లాడడం అని మరి లెక్కలేనితనంగా, అంటే తన అహంకారము, తన దురహంకారము, మన దురహంకారం ఇవన్నీ చూపెట్టి మాట్లాడుతుండు. ఎంత కసిగా ఉండంటే ఇటువంటి రోడ్డు కానీ రేపన్నాడు ముఖ్యమంత్రి సీట్ల కానీ కూర్చోబెడితే ఈ రాష్ట్రాన్ని ఎంత నాశనం పట్టిస్తాడో నిజంగా చెప్తున్నా. కానీ ఇక అది మీరు నేను కాదు కదా, ప్రజలు ఆయన కసి అక్కస్సు ఆ రకంగా ఎల్లగక్కుతున్న పరిస్థితి ఉన్నది. వాస్తవానికి టీఆర్ఎస్ లో నేను కూడా ఉన్నాను. కేసీఆర్ ఈయన కన్నా 100, 200, 300 రెట్లు మంచోడు కేసీఆర్. అటువంటి భాష మాట్లాడు కేసీఆర్, నిజంగా చెప్తున్నా. సరే, ఆయన మాండలికంలో నవ్వు తెప్పించే మాటలు మాట్లాడతాడు. వాడెవడా వీడెవడా అని మాట్లాడతాడు. కానీ ఇంకా వీడు పెద్ద పనికి మానలోడు అది అంటే ఈ వాస్తవానికి రేవంత్ రెడ్డి వయసు లేదు ఇతనికి. ఎవరికి? కేటీఆర్ చిన్నోడే. రేవంత్ రెడ్డి 55 సంవత్సరాలు ఉంటాయి. రేవంత్ రెడ్డి వయసు ఉంటుంది, నా వయసు ఉంటుంది. ఇప్పుడు ఈయన 55 సంవత్సరాలు లేడే, చిన్నోడు. కనీసం ఆ వయసు కన్నా గౌరవం వేయాలి. నాకన్నా పెద్దోడు ఉన్నారా నాయన అని. అవునా కదా? ముఖ్యమంత్రి సీటుకు గౌరవం ఇవ్వాలి కదా. రేపన్నాడు ఆ సీట్లో రేపన్నాడు నీ అదృష్టవశాత్తు కూర్చోవచ్చు. అప్పుడు ఇలాగే మాట్లాడుతూ అప్పుడు ఇంకా నా సొంటోడు కూడా పరిమాణం కూడా అని చెప్పేసి అనవలసి వస్తుంది. రైట్. కనుక అటువంటి భాష అనేది మంచిది కాదు. అది నీకు కాదు, నీకు ఆరోగ్యకరం కాదు, ఇతర నాయకులకు కూడా ఆరోగ్యకరమైన భాష కాదనేది మా ఉద్దేశం. రైట్. మళ్ళీ వస్తాం సార్ దగ్గర. సార్ బొత్స శ్రీనివాస్ గారు నమస్తే అండి. బొత్స శ్రీనివాస్ గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఓకే బొత్స శ్రీనివాస్ గారు, సో మన ఎవరైతే సతీష్ మాదిగన్న గారి మాటలు మీరు విన్నారు. సరే, నిజంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను చూస్తున్నారు.